క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కి వెళ్ళిపోయినట్టు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది కానీ ఉండాలి. క్రైమ్ థ్రిల్లర్ అన్నాక ఇంకా అదే కదా, మన నార్మల్గా ఉంటే లో ఎక్స్పెక్టేషన్స్ అయిపోద్ది. వైలెన్స్ ఉంది, చాలా బాగుంది. ఆ పాయింట్ కనెక్టివిటీ మ్యాచ్ అయింది, అంటే ఏదైతే కాజ్ కోసం నాని ఇదంతా చేశాడో ఆ కనెక్టివిటీ కుదిరిందంట. బాగుంది. సో 1, 2 దీంట్లో ఏమైనా కలిపారా 3లో తీసుకొచ్చి? ఆబ్వియస్గా ఉంటాయి, బట్ విశ్వక్సేన్ని తీసుకురాలేదని టాక్ అన్న రాలేదు. నాకు అనిపించింది విశ్వక్సేన్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ మేబీ హిట్ 4లో ఏమన్నా చూస్తారేమో చూడాలి. హిట్ 4 కూడా తమిళ ఆడియన్స్ని బాగా టార్గెట్ చేశారు, బాగుంది. హిట్ 3 నాకు చాలా బాగా నచ్చింది అన్నింటిలో కల్లా. అంటే చిన్నపిల్లలు తేవద్దన్నారు, చిన్నపిల్లలు ఎలా ఉంటుంది? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాక్షన్ మూవీస్ నచ్చినట్టయితే చూడొచ్చు. బట్ కొన్నిసార్లు క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి లో సెన్సిటివ్ పీపుల్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. ఓవరాల్ మూవీ అయితే బాగుంది, చాలా హిట్ మూవీ, సూపర్ హిట్. బ్రో ఎలా ఉంది హిట్? సినిమా చాలా బాగుంది బ్రో. నాని యాక్టింగ్ చాలా బాగుంది. నానికి ఒక మనం క్లాస్లో చూసాం, మాస్లో చూసాం నానిని, బట్ వైలెంట్గా చూపించారు డైరెక్టర్ ఈసారి. చాలా బాగా అనిపించింది. వైలెన్స్ చాలా బాగుంది. బట్ చిన్నపిల్లలు మాత్రం తీసుకెళ్ళకండి దయచేసి సినిమాకి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా. సో చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. మనకు నానిని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూసుంటాం, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. దానికి ఖచ్చితంగా 100 crores మూవీ అవుతుంది ఇది ఖచ్చితంగా. ఆ బీజం బాగుంది, శైలేష్ చిక్కోలను డైరెక్షన్ బాగుంది. సో ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగా చేశాడు. అరగెన్స్ కానీ వైలెన్స్ కానీ నాని యాక్టింగ్ కానీ ఎరగదీశాడు. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒకటి మాత్రం, ఫ్యామిలీతో మాత్రం తీసుకురాకండి, అంటే ఫ్యామిలీలో అంటే పిల్లల్ని మాత్రం తీసుకురాకండి, బిలో 18 years ఉన్న వాళ్ళని. సో చాలా బాగా అనిపించింది సినిమా, ఎంజాయ్ చేస్తారు పక్కా పెద్దవాళ్ళు. బట్ కీప్ ఇట్ ష్యూర్ 100 crore క్లబ్లో చేరుతుంది హిట్ 3 మూవీ. హిట్ 4 కూడా ఉంది. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. 3 చాలా బాగా చూపించాడు. మనం సీక్వెన్స్లో అట్లా అనుకుంటాం కానీ 3 బాగా చూపించాడు. సినిమా క్లైమాక్స్ కూడా సూపర్, 1 man షో. అడ్మినిస్ట్రేషన్ కూడా క్యామియో ఉంటుంది, చాలా బాగుంటుంది సినిమా. స్టోరీ క్లియర్గా ఉంటుంది, ల్యాగ్ ఏమి ఉండదు, అస్సలు ల్యాగ్ ఉండదు. పాటలు 2 ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి పాటలు కూడా. బ్యాక్గ్రౌండ్స్ కూడా సూపర్ ఉంది. కొంచెం హీరో ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుండే సినిమా, కానీ ఓవరాల్ బాగుంది. 10కి 10 ఇచ్చేస్తాను రేటింగ్ నేను. సూపర్ అండి మూవీ. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూసేసరికి నాకు మైండ్ పోయింది, అంటే విశ్వక్సేన ఇది అని చెప్పి. సో తర్వాత హిట్ 2. సో అడివిశేష్ గారు నార్మల్గానే ఆయన అలాంటి సినిమాలు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అందులో అది ఎందుకో ఆయనకి సెట్ కాలేదనిపించింది. సో ఇక నాని గారు మరి ఇంకా దానికి అంటే హిట్కి ఇంకా మసాలా వేసినట్టుగా నాని గారిని తీసుకొచ్చారు. సో నాకైతే అంత అనిపించలేదు. సో ఎందుకంటే నాని గారికి ఏదో ఫోర్స్డ్గా మాస్ పెట్టినట్టు, అంటే వాంటెడ్లీ ఆయన మాస్ హీరోని చేయాలన్నట్టు, ఆయన కోసం కావాలని ఎలివేషన్స్ పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ డైలాగులు కూడా నాని గారు ఎక్కడ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో అవన్నీ కూడా చెప్పుకోవడానికి, మళ్ళీ రివీల్ చేసుకోవడానికి అన్నట్టుగా డైలాగులు అయితే రాయించుకున్నారు. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్ళిన విధానం అంతా బాగుంది. కానీ నాని గారికి ఎందుకో ఇది నాకు నప్పలేదు అనిపించింది. సో నాని గారి యాక్టింగ్ కానీ అంతా మనకు తెలిసిందే, అందరూ ఆయన న్యాచురల్ యాక్టర్, చెప్పినట్టు చేస్తారు డైరెక్టర్లు చెప్పినట్టు. కాకపోతే ఏంటంటే ఈ హిట్లో ఆయన నప్పలేదు అనిపించింది నాకు. సో మూవీ మొత్తం చూసుకుంటే ఓకే, హిట్ 1, 2 ఆ వర్షన్లో చూసుకుంటే ఇది బాగానే ఉంది. కానీ సో నాని గారి వర్షన్లో చూసుకుంటే ఆయనకి ఇది అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో మ్యూజిక్ కూడా మిక్కీ జేమేర్ గారు అనేసరికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తూ ఉంటాం. లాస్ట్గా మనం కల్కి చూసాం అనమాట. సో అయితే ఇందులో అంత ఇంపాక్ట్ఫుల్ బీజం అయితే ఇవ్వలేదు ఆయన. సో నాని గారి కోసం ఆయన అభిమానులు ఒక్కసారి చూసే సినిమా ఇది. సో అభిమానుల కంటే రిపీట్లో చూస్తారు కాబట్టి కామన్ ఆడియన్స్ అయితే నాని గారికి ఇష్టపడే వాళ్ళు, తెలుగు సినిమా ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళందరూ 1 time అయితే కంపల్సరీ చూడొచ్చు, మరీ తీసేసే అంత అయితే లేదు. సో ఎక్కడంటే మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ ఏదో యానిమల్ సినిమా టైప్లో ట్రై చేశారు కానీ అంత ఇంపాక్ట్ అయితే రాలేదు. సో బూతులు కూడా చాలా అంటే చాలా బూతులు ఉన్నాయి సినిమాలో. ఆ వర్డ్స్ అనేవి ఏదో హెల్దీగా చెప్పాలి కానీ డైరెక్ట్గా సెన్సార్ వాళ్ళగా అవసరం ఏ రేటింగ్ ఇచ్చినా కూడా అది ఉంచాలి అనే తాపత్రయంతో సినిమాలో బూతులు అయితే ఉంచారు. మనం యానిమల్ చూసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది సినిమా, అది బూతు తిట్టినా కూడా బూతులు అనిపించదు అనమాట సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర. కానీ ఇక్కడ ఏంటంటే ఆ తెలుగు బూతులన్నీ కూడా బూతుల్లానే అనిపిస్తాయి. సో ఓవరాల్ మూవీ 1 time వాచబుల్. హిట్ 3 బ్రో ఏం చెప్పాలంటే HIT థర్డ్ కేస్ మన నాన్నగారి మూవీ. నేను పెట్టిండే 295 రూపీస్కి నేను స్పెండ్ చేసిన 2.5 hour టైంకి సో నాకైతే వర్త్ అని అనిపించింది అనమాట. సో అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అర్జున్ సర్కార్గా నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకు నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో ట్రైలర్లోనే మనకు హింట్ ఇచ్చినాడు. క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమిలో 6 feet హోల్లో ఉండాలా, అంతేకాని సొసైటీలో అయితే ఫ్రీగా తిరగడానికి వాళ్ళకి అర్హత లేదు అని చెప్తాడు కదా. సో
అదే విధంగానే మూవీలో ఏంటంటే అర్జున్ సర్కారు సెల్లులో కూడా పెట్టాడనమాట, డైరెక్ట్గా హోల్లోనే పెట్టేస్తాడు. క్రిమినల్స్ ఎక్కడున్నా ఎవరైనా సరే వాళ్ళని తీసుకొని వచ్చి ఎంతమంది ఉన్న హోల్లోనే పెట్టేస్తాడనమాట. సో ఆ లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇటు అర్జున్ని చూస్తాము, సర్కార్ని చూస్తాము. ప్రజల్లో ఉన్నప్పుడు అర్జున్, మృగాల మధ్య ఉన్నప్పుడు సర్కార్ అనమాట. సో రెండు చూపించిన నాని పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ బ్రో, సీరియస్లీ. అంటే ఒక ఇంటెన్స్ యాక్షన్ అనమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షనే ఉంటుంది మనకు వచ్చేసి. అంటే కమాండింగ్ యాక్టింగ్ అని మనకు అనిపిస్తుంది. అండ్ హీరోయిన్కి కూడా ఏదో ఫస్ట్ హాఫ్లో ఏంద్రా సెకండ్ హాఫ్లో రోల్ ఉంటుందేమో అని నేను అనుకున్నాను, కానీ బట్ డెఫినెట్లీ మంచి ట్విస్టే ఇచ్చినారు హీరోయిన్ విషయంలో కూడా. హీరోయిన్ కావచ్చు, మళ్ళీ నాని పక్కన ఉండే ఒక అమ్మాయి కావచ్చు, వాళ్ళిద్దరు రోల్స్ కూడా మనకు బాగుంటుంది. అండ్ శైలేష్ కొలను గారి గురించి మనం మాట్లాడుకోకపోతే నిజంగానే నాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సినది డైరెక్టర్ గారు అనమాట. లాస్ట్ మూవీ సైంధవ్ చూసినప్పుడు నేను అనుకున్నాను, అరే డిసప్పాయింట్ చేస్తారు కొంచెం అని నేను అనుకున్నాను, కానీ బట్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ ఎటువంటి విధమైన డిసప్పాయింట్మెంట్ లేదు. ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే సెకండ్ హాఫ్లో ఒక ఫస్ట్ అంటే అక్కడక్కడ స్లైట్ ల్యాగ్ ఉంటుంది, కానీ బట్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వల్ల అది మనం మర్చిపోతాము. సో బయటకు వచ్చేసరికి మనకు శైలేష్ కొల్లు గారి డైరెక్షన్ ఇంటెలెక్చువల్లీ షార్ప్ అనే ఫీలింగ్ మనకైతే వస్తుందన్నమాట. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినది లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రో. అంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ మాస్ వైలెన్స్ని, ఆ మాస్ కిల్లింగ్ని మనం ఏమంటామో, మన మైండ్ బెండింగ్గా ఉందంటామా, గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నెర్వ్ రెంచింగ్ అంటామా, హార్ట్ రేసింగ్ అంటామా, ఎలాంటి అడ్జెక్టివ్స్ యూస్ చేసుకున్నా కూడా సో నాకైతే కొంచెం తక్కువే నాకు అనిపించింది. సో ఓవరాల్గా మంచి మూవీ. అడవిశేష్ గారు అది విశ్వక్సేన్ గారే ఏదో కొంచెం మనమే ఇంటర్వ్యూస్లో చూస్తాం, మీకు తెలుసు ఆన్సర్, నాకు తెలుసు. అడవిశేష్ గారి ఎంట్రీ అయితే డెఫినెట్లీ బాగుంది. అండ్ నాని HIT 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతుంది అనమాట. సో అది కూడా స్పాయిలర్ చాలా మందికి బయట వచ్చేసి ఉంటుంది. ఓవరాల్గా బ్రో వర్త్ వాచింగ్. సో హ్యాపీగా వచ్చి